హాయ్ అండ్ వెల్కమ్ టు సగా ఛానల్. సో ఈరోజు మనం బైక్స్ కొనేది ఎలాంటి బైక్స్ కొనాలి, ఎందుకు కొనాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో బైక్ అనేది ఇండియాలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఎందుకంటే ఇండియన్స్ బైక్ అంటే చాలా ప్రాణం అనమాట. సో ఇలాంటి బైక్స్ కొనేటప్పుడు మనకి పెట్రోల్ బైకా లేకపోతే ఎలక్ట్రిక్ బైకా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో నేను 2018 నుంచి బైక్ కొనాలని చూస్తూ ఉన్నాను, కానీ బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ అనేది అయితే నాకు ఖచ్చితంగా దొరకనే లేదు. సో నేను చాలా రీసెర్చ్ చేసి వెయిట్ చేసి అట్ లాస్ట్ ఫైనల్గా 2022లో ఒక ఎలక్ట్రిక్ బైక్ కొన్నాను. ఆ ఎలక్ట్రిక్ బైక్ పేరే మ్యాగ్నస్ ఈఎక్స్. సో 2023 నుంచి 2024 వరకు సో దాని యొక్క మొత్తం డీటెయిల్స్ అనేది కూడా మనం చూడబోతున్నాం. సో ఇది బైక్ కీ అనేది అనమాట. సో ఇది 1.5 year తర్వాత చెప్పబోతున్నాను ఈ వీడియో. ఆఫ్టర్ యూసేజ్ ఆఫ్ 1.5 year తర్వాత చెప్తున్నాను. సో బైక్ కీస్ ఆన్ చేయగానే మనకి బైక్లో డిస్ప్లే అనేది ఈ విధంగా వస్తుంది. సో డిస్ప్లే అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ కాస్ట్ ఆఫ్ డిస్ప్లే కూడా చాలా తక్కువ. అండ్ డిస్ప్లేలో మనకి సైడ్ స్టాండ్ అనేది కూడా ఇండికేటర్ కరెక్ట్గా ఉంటుంది. అండ్ సైడ్ స్టాండ్ వేస్తే మాత్రం థ్రోటల్ మీరు ఎంత ఇచ్చినా సరే బైక్ అనేది ముందుకు వెళ్ళదన్నమాట. సో సైడ్ స్టాండ్ అనేది చాలా సేఫ్గా డిజైన్ చేశారు. ఆ తర్వాత రైట్ సైడ్లో మీకు ఆన్ బటన్ సెల్ఫ్ బటన్ ఉంటుంది. సెల్ఫ్ బటన్ ఇస్తే మీకు గ్రీన్ లైట్ పోతుంది. సో యూ కెన్ స్టార్ట్. అండ్ ఇక్కడ హై లో అని ఉంది కదండి. సో అదేంటంటే హై ఫాస్ట్ ప్లస్ స్లో. సో 1 = సో మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 30. సో 2లో అయితే మీకు మ్యాక్సిమం ఫుల్ ఛార్జ్ ఉన్నప్పుడు 60 వరకు వెళ్తుంది. సో కానీ మనకి వీళ్ళు క్లైమ్ చేసేది మాత్రం 50+5 అంటున్నారు, కానీ ఫుల్ ఛార్జ్ ఉన్నప్పుడు ఇట్ విల్ రీచెస్ టు 60. అండ్ 1లో ఉన్నప్పుడు మాత్రం మ్యాక్సిమం స్పీడ్ మీకు ఇక్కడ చూసేటప్పుడు 33 కనబడుతుంది, బట్ 30 మ్యాక్సిమం. సో ఓకే, సో సింగిల్ కాదు, మీరు ఇద్దరు వెళ్తున్నా సరే మ్యాక్సిమం స్పీడ్ ఇస్ 30. బట్ 2లో మాత్రం మీరు ఎంతమంది ఇద్దరు వెళ్తుంటే మాత్రం మీకు ఖచ్చితంగా 60 వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రైట్ టాప్లో వచ్చి మీకు లైట్ అనేది ఆన్ అండ్ ఆఫ్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా రైట్ సైడ్లో కొంచెం వైలెట్ కలర్లో కనబడుతుంది కదా, ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు డిమాండ్ డిప్ బటన్ ఉంటుంది. సో తర్వాత హార్న్, ఆ తర్వాత ఇండికేటర్ బటన్. సో లెఫ్ట్ ఇండికేటర్ యాజ్ వెల్ యాజ్ రైట్ ఇండికేటర్. సో క్లియర్గా మీకు ఇక్కడ కూడా డిస్ప్లేలో రైట్ అండ్ లెఫ్ట్ అనేది ఇక్కడ కూడా కనబడుతుంది, చాలా నీట్గా కనబడుతుంది అనమాట. సో తర్వాత చూసుకుంటే బూట్ స్పేస్ ఫర్ దిస్ వన్. ఫ్రంట్ కూడా బూట్ స్పేస్ ఉంటుంది. దీంట్లో మొబైల్స్, ఛార్జర్స్, పవర్ బ్యాంక్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి రివర్స్ గేర్ యూస్ చేసి మనం 4 kilometers వరకు పోవచ్చు. అండ్ ఇది ట్యూబ్లెస్ టైర్స్ అండి. నేను దీంతో పాటు కొనుక్కున్న బండితో పాటు వచ్చిన ట్యూబ్లెస్ టైర్స్ ఇది. సో ఆ ట్యూబ్లెస్ టైర్స్ ఫ్రంట్ బ్యాక్ 2 ట్యూబ్లెస్ టైర్స్, కాకపోతే టైర్ సైజ్ అనేది చాలా చిన్నది. అండ్ మీరు చూసినట్టయితే బ్యాక్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది, ఫ్రంట్ నార్మల్ సస్పెన్షన్ వస్తుంది, డ్యూయల్ సస్పెన్షన్సే. సో అండ్ బ్యాటరీ అనేది మీకు కింద కనబడుతుంది కదా. సో ఇది బ్యాటరీ. సో పైనుంచి ఇన్సర్ట్ చేసినప్పుడు కింద చాలా స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేసి అయితే కింద నుంచి వాటర్ పోకుండా మంచి ప్రొటెక్షన్ అయితే ఇచ్చినారు. సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనమాట. సో ఈ సిల్వర్ కలర్లో కనబడుతుంది కదా, అదంతా కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ బైక్తో పాటు నేను కొనుక్కున్నాను. సో ఏంటంటే పక్కన బండి తగలకుండా నాకైతే చాలా ప్రొటెక్టివ్గా అనిపించింది. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది బైక్ ఎక్కువ ఉండాలి, లేకపోతే స్క్రాచెస్ అనేది కంపల్సరీగా పడుతుంది అనమాట. సో ఆ తర్వాత మీరు ఇది చూస్తే మీకు ఫుడ్ పెట్టిన దాన్ని కూడా చాలా నీట్గా ఉంటుంది. అవన్నీ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్సే. సో మ్యాగ్నస్ అనేది కూడా నేను బైక్ సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చారనమాట. సో ఇది చూస్తే మీకు బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా ఉంటుంది. సో లైక్ హెల్మెట్ అయితే పెట్టలేరు, వెగా హెల్మెట్ అయితే కంపల్సరీ మీరు పెట్టలేరు. సో మామూలు హెల్మెట్స్ అయితే నాకు ఐడియా లేదు. అండ్ లైట్ ఆప్షన్ కూడా ఉంది. సో లైట్ ఆప్షన్ అనేది చాలా లైట్ లేనప్పుడు చాలా మంచి కలర్ లైట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఓపెన్ చేయగానే మీకు కింద బ్యాటరీ ఉంటుంది. ఇదేంటంటే డిటాచబుల్. సో మీరు ఒకవేళ ఛార్జింగ్ అనేది బైక్ పెట్టుకోలేకపోతున్నారు, సో మీరు బ్యాటరీ అనేది రిమూవ్ చేసి సో మీరు చూడగలరు. ఆ బ్లూ బటన్ ఆ వైలెట్ కలర్ ఇది రొటేట్ చేస్తే మీకు అది వస్తుంది అనమాట. రొటేట్ చేయకుండా తీయకూడదు. అండ్ ఇంకొకటి మెయిన్ అనేది ఇక్కడ ఉంటుంది. మెయిన్ ఆఫ్ చేస్తే సో మీకు లైట్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో మెయిన్ ఆఫ్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేయాలి. అదేవిధంగా దాన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మెయిన్ అనేది ఆన్ చేయాలి. సో తీసేసిన తర్వాత స్క్రూ సిప్ వేస్తే ఇదంతా వచ్చేస్తుంది. సో యూ కెన్ టేక్ ద బ్యాటరీ అవుట్. సో బ్యాటరీ తీసేసి మనం బయట ఛార్జింగ్ కావాలంటే పెట్టుకోవచ్చు. మనం సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కూడా అంటే వాష్ చేసినప్పుడు కూడా క్లీన్ వాటర్ వాష్ చేసేటప్పుడు కూడా బ్యాటరీ తీసి వాటర్ వాష్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం. ఎందుకంటే బ్యాటరీ లోపలికి వాటర్ పోతే ఫస్ట్ 3 years 4 years ఏం కాదు, బట్ లాంగ్ టర్మ్లో మీరు యూజ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వాటర్ తీసి చేయాల్సిందే. అండ్ ఛార్జింగ్ పాయింట్ చూస్తే మీరు నార్మల్గా 5 amps ఉంటాయి కదా, సో దాంట్లో కూడా మీ ఛార్జర్ అనేది సెట్ అయ్యే విధంగా
వీళ్ళు డిజైన్ చేశారు. దానికి మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తీసుకున్నప్పుడు. నేనేమనుకున్నానంటే దీనికంటే పెద్దది కావాలేమో అనుకున్నాను, బట్ 5 amps అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇది ఛార్జర్ ఫర్ బైక్. సో చూసినట్లయితే చాలా పెద్దగా మొబైల్ ఛార్జర్ కంటే ల్యాప్టాప్ ఛార్జర్ కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది కదా. సో ఇది కూడా అంతే. సో ఇది వచ్చి అవుట్పుట్. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇది వచ్చి అవుట్పుట్ బైక్ అనేది ఇచ్చేదనమాట. సో ఇది బ్యాటరీ. సో ఇక్కడ మనకి బ్యాటరీ అనేది ఇక్కడ ఫ్రంట్లో కనెక్ట్ చేసాను. మీ ఛార్జర్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసే విధంగా ఇచ్చారు. మీరు బాగా గమనించేది ఛార్జర్ అనేది ఇక్కడ ఇచ్చున్నారు. సో మీరు ఛార్జింగ్ అనేది ఇక్కడ ఫిట్ చేయాలి. సో ఫిట్ చేసేది కొంచెం ఒక చిన్న ప్రాసెస్ ఉంది, అది చెప్తాను నేను. మీరు జస్ట్ ఛార్జర్ పెట్టి కనెక్షన్ ఉంది కదా. సో నాట్ లైక్ మొబైల్ ప్లగ్ చేయడం కాదు, ఇలా పెట్టిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు ఏంటంటే టిక్ అనే సౌండ్ వస్తుంది. సో అదేంటంటే సెట్ అయినట్టు అనమాట. ఒకవేళ మీరు ఓపెన్ చేయాలి, తీసేయాలి అంటే అలా లాక్కూడదు, ఎందుకంటే ఇది లాక్ అయి ఉంటుంది, లాకింగ్ సిస్టమ్తో వస్తుంది. సో మీరు యాంటీ క్లాక్ వైజ్లో మీరు కొంచెం అలా తిప్పారంటే మీకు పర్ఫెక్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట. సో యాంటీ క్లాక్ వైజ్లో మీరు స్లోగా అటు సైడ్ తిప్పాలి. యాంటీ క్లాక్ వైజ్లో తిప్పి జస్ట్ తీసారంటే అప్పుడే వస్తుంది. మీరు క్లాక్ వైజ్లో తిప్పి లాగితే మాత్రం ఖచ్చితంగా రాన్ అయితే రాదు. సో అది మాత్రం చాలా సీరియస్గా, ఎందుకంటే అది స్క్రూ టైప్ కాబట్టి ఛార్జర్ అక్కడ స్టేషన్ అనేది అది పోతుంది, చూసుకోవాలి. అండ్ వన్స్ మీరు కనెక్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ 2 to 3 seconds టు ఆన్. సో బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది కూడా ఈ ఛార్జర్ అనేది డిసైడ్ చేసుకొని సో అక్కడి నుంచి ఛార్జింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే నా ఛార్జర్ అయితే 75% నుంచి స్టార్ట్ అవుతుంది. సో 75% నుంచి ఛార్జింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో వచ్చి 25, 50, 75 and 100%. సో దిస్ ఆర్ ఆల్ ద బైక్ పిక్చర్స్ అనేది. సో లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ క్వాలిటీ అండి. మీకు ఒక ప్రీమియం అని నేను చెప్పను, కానీ స్టీల్ అయితే కాదు, మొత్తం కూడా ప్లాస్టిక్ బాడీయే, బట్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఫంక్షనాలిటీ అయితే మీరు మరీ పాత బైక్ లేకపోతే మీరు ఫస్ట్లో వచ్చిన ఎలక్ట్రిక్ బైక్ అయితే కాదు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను స్ప్లెండర్ యూస్ చేసేవాడిని. సో స్ప్లెండర్ యూస్ చేసిన తర్వాత నాకు దీని యూసేజ్ అయితే చాలా బాగా నచ్చింది. నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో తీసాను నా బైక్ని, స్ప్లెండర్ బైక్ని. ఇప్పటికి కూడా అది అలానే ఉందంటే మీరు ఆలోచించండి. ఎవ్రీ టైం నేను ఈ బైకే ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ బ్యాటరీ లైఫ్ ఛార్జింగ్ వచ్చేసరికి నాకు బ్యాటరీ వచ్చి 100 kilometers అనేది మినిమం వస్తుంది విత్ హైలో వెళ్తేనే. బట్ లోలో వెళ్తే మీకు 25 ఎక్స్ట్రా కూడా రావచ్చు. 125 యాజ్ పర్ ద క్లైమ్ నాకైతే వస్తుంది, మిగతా వాళ్ళకైతే నాకు సంబంధం లేదు. అండ్ యూసేజ్ డిఫికల్టీస్ నాకైతే ఏం లేదు, ఈజీ టు యూజ్ అనమాట. జస్ట్ ఆన్ చేసామా వెళ్ళిపోయామా అనే విధంగా ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ లేకుండా. బట్ నేనైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను వెన్ బైక్ కొన్నప్పటి నుంచి ఇప్పటివరకు అయితే. సో లైక్ నాకు ఫస్ట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హై టు లో బటన్ చూపించాను కదా, అదైతే కొన్ని రోజులు వర్క్ అవ్వలేదు నాకు. బట్ సర్వీస్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు రిపేర్ చేయించారు, బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయించారు. హై టు లో అనేది సంథింగ్ వైరింగ్ లోపల ఇష్యూ ఏదో వచ్చింది సార్ అన్నారు. బట్ దే హ్యావ్ మేడ్ ఇట్ ఫ్రీ ఆఫ్ రిపేర్ ఫర్ మీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఛార్జింగ్ పెట్టాం కదా, ఇంతకుముందు చూసారు కదా ఛార్జింగ్ పెట్టడం. సో దాంట్లో ఏంటంటే ఛార్జ్ అవ్వలేదు అనమాట, ఛార్జ్ అవ్వకుండా అలానే ఉండిపోయేది. సో ఏంటి ఛార్జ్ అవ్వకుండా అలానే ఉండిపోయింది అని చెప్పని చూస్తే నేను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను అడిగాను వాళ్ళని, ఛార్జింగ్ అవ్వట్లేదు అని చెప్పని అడిగితే వాళ్ళు సార్ ఫ్యూజ్ పోయింది సార్ అని చెప్పని అన్నారు. సో ఫ్యూజ్ మార్చేదానికి 250 rupees సంథింగ్ ఏదో ఛార్జ్ చేశారు. సో దట్స్ వాట్ దే హ్యావ్ ఛార్జ్ ఫర్ మీ. ఆ తర్వాత ప్రోస్ అడ్వాంటేజెస్ ఆర్ ఏదైనా చెప్పొచ్చు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ అండి. నేను మా వైఫ్ అండ్ 2 పిల్లలు, చిన్న బాబు పెద్ద పాప, మా ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ప్రజెంట్ యాక్టివాలో మీరు ఎలాగైతే ఫీల్ అవుతారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫీలింగ్ అనేది మీకు ఈ బైక్లో అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా లో ప్రైస్ కంపేర్ టు ద అదర్ లైక్ మిగతా బండ్లతో పోల్చుకుంటే, మిగతా ఎలక్ట్రిక్ బండ్లతో పోల్చుకుంటే ఈ బండి అనేది చాలా లో కాస్ట్లో వస్తుంది అండ్ హై క్వాలిటీలో కూడా వస్తుంది. సో నో ఇష్యూస్ ఫర్ దట్. అండ్ మిగతా బండ్లతో పోల్చుకుంటే ఇది కొంచెం వెయిట్లెస్ కాబట్టి కొంచెం హ్యాండ్లింగ్ అనేది ఈజీగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్. అండ్ మిగతా బండ్లు అయితే కొంచెం నాకు నాయిస్ అనేది వస్తున్నట్టు అనిపిస్తుంటుంది, అంటే లైక్ ఆ సౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఈ బైక్లో మాత్రం ఆ సౌండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ రిమూవల్ ఆఫ్ బ్యాటరీ మనం రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టి వచ్చి ఇందాక నేను చెప్పినట్టు ఫ్యూజ్ పోయింది, లోపల ఫ్యూజ్ పోయింది. సో డిటాచబుల్ కాకపోయింటే మాత్రం నేను చాలా కష్టపడి ఉన్నాను. బట్ రిమూవబుల్ బ్యాటరీ కాబట్టి నేను బయట తీసి ఛార్జింగ్ పెట్టుకొని సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. సో దే హ్యావ్ సాల్వ్ మై ప్రాబ్లమ్. అండ్ ఈజీ హ్యాండలింగ్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ సెంటర్ గురించి నేను మాట్లాడాలి. నేను చెంగల్పట్టు సర్వీస్ సెంటర్లో చేయించాను, 3 times సర్వీస్ చేయించాను.
చాలా మంచి సర్వీస్ చేయించారండి. సో నాకు సర్వీస్ బాగా నచ్చింది. అండ్ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి, లైక్ ఇక్కడ ఇంకొక సర్వీస్ సెంటర్ ఉంది, పేరు చెప్పాలనుకోవట్లేదు, నియర్ తాంబరం. వాళ్ళు అంటే నాతో పాటు వేరే వాళ్ళు బైక్ కొన్నారు, వాళ్ళు అక్కడ సర్వీసింగ్కి వెళ్ళారు. దే చార్జ్ మోర్ అండ్ ఆల్సో వాళ్ళకి రిపేర్ చేయడం వచ్చో రాదో తెలియదు, కానీ వాళ్ళకైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. బట్ నాకైతే చెంగల్పట్టు సర్వీస్ సెంటర్లో మాత్రం నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. దే ఆర్ వెరీ గుడ్. అండ్ ప్రోస్ ఇన్ని ఉన్నాయి కదా, మరి కాన్స్ కూడా ఉన్నాయి కదా. సో అలాగే చూసుకుంటే టైర్స్ సైజ్ వచ్చి చాలా చిన్నదండి, దీనివల్ల సస్పెన్షన్ కూడా చాలా బాగాలేదు. అండ్ బ్రేకింగ్ కూడా ఒక విషయం ఉంది. అండ్ 60 కిలోమీటర్స్లో పోయేటప్పుడు సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఏంటంటే బండి ఆడుతూ, లైక్ అలవాటు లేకపోతే మాత్రం ఆడుతూ ఆగుతుంది. సో అదొక్క చిన్న ప్రాబ్లమే. అండ్ ఛార్జింగ్ టైం కూడా చాలా పెద్దది. సో అది పెద్దది, లాంగ్గా ఉండడం ఒక అడ్వాంటేజ్. ఏంటంటే నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టేస్తే సరిపోతుంది. కొంచెం అడ్వాంటేజ్, ఫాస్ట్గా వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం ప్రాబ్లం, బట్ ఓకే. సో ఒక నార్మల్ ఫ్యామిలీ ఇట్స్ నైస్, రైట్. అండ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 70 వరకు వెళ్ళొచ్చు, 70 వరకు చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. అదేవిధంగా పర్ ఛార్జింగ్ 125 కిలోమీటర్స్ కానిస్తే ఈ బైక్ టాప్ మోస్ట్లో ఉంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. అండ్ కంపెనీ క్లెయిమ్ చేసినట్టు 50+5 కిలోమీటర్స్ స్పీడ్ అనేది అయితే రాదు, ఖచ్చితంగా 60 ఇన్ ఫుల్ ఛార్జ్. అండ్ మీరు ఎక్కడైనా లాంగ్ జర్నీ వెళ్తున్నారు, ఒక 50 కిలోమీటర్స్ మీరు లాంగ్ జర్నీ వెళ్తున్నారు అంటే 50 కిలోమీటర్స్ పోను 50 కిలోమీటర్స్ రాను అంటే మీరు ఎయిర్ చెక్ చేసుకొని వెళ్ళండి. ఫుల్ ఎయిర్ కానీ ఉంటే మినిమం 110 కంపల్సరీ వస్తుంది. ఎయిర్ మీద బేస్ చేసుకొని 10 కిలోమీటర్స్ వస్తుంది. డ్యూయల్లో వెళ్ళే పని అయితే మాత్రం ఎయిర్ కంపల్సరీ చెక్ చేసుకోండి. సింగిల్గా మీరు వెళ్ళే పని అయితే మీకు ఎయిర్ తక్కువ ఉన్నా కూడా బండి అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా పోయేసి రావచ్చు. సో దట్ ఈస్ మై టిప్. అంటే ఏదైనా నాకు ఒక టిప్ ఇవ్వండి అంటే మాత్రం ఎయిర్ చెక్ చేసుకోమని వెళ్తారనమాట. అండ్ స్టార్టింగ్లో చూసినట్లయితే ఏం బాయ్ 10,000 సేవింగ్ అన్నావు ఎలా అని చెప్పనంటే ఇదిగోండి క్యాలిక్యులేషన్ ఇక్కడ ఉంది. సో 8,200 కిలోమీటర్స్ అనేది నా బండి ట్రావెల్ చేసింది. మీరు ఆల్రెడీ స్క్రీన్లో చూడొచ్చు 8,200 అనేది. సో యావరేజ్ మైలేజ్ ఫర్ పెట్రోల్ బైక్ అయితే 60 కిలోమీటర్లు ఇస్తుందండి. 60 కిలోమీటర్లు అనేది నేను చెప్పింది ఏంటంటే మ్యాక్సిమం స్కూటీ గురించి కాదు, బైక్ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ స్కూటీ అయితే 50-40 కూడా వచ్చే బైక్లు ఉన్నాయి, అది కాదు. నేను 60 కిలోమీటర్స్ ప్రీమియం బైక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ 60 కిలోమీటర్స్ చెప్పనైతే 8,200 కిలోమీటర్స్ కాబట్టి సో 60 కిలోమీటర్స్ డివైడ్ చేస్తే 136 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ అనేది కావాలి. సో 136 లీటర్స్ పెట్రోల్ వచ్చి 110 రూపాయలు. సో 15,003 రూపాయలు అనేది మీకు పెట్రోల్కే అవుతుంది. సో దీంట్లో 5,000 కరెంట్ బిల్లు, ఎయిర్, సర్వీసు, తోటకూర మొత్తం వేసినా కానీ మీకు 5,000 కంటే ఎక్కువ అయ్యే ఛాన్సే లేదు. నాకు కరెంటు బిల్లు కూడా అంటే చాలా తక్కువ అయ్యిందని నేను చెప్పను. నాకు దాంట్లో పెద్ద వేరియేషన్ అయితే పెద్దగా కనపడలేదు, ఎందుకంటే నేను ఎవ్రీడే ఒక 5 to 10 కిలోమీటర్స్ నాకు దానికి మించి ఎక్కువ ఉంటుంది. బట్ నాకు ప్రాబ్లం ఏంటంటే నేను ట్రావెల్ చేసే ఏరియా వచ్చి లైక్ గేట్ ఉంటుందన్నమాట, రైల్వే గేట్ ట్రాక్ దాటి వెళ్ళాలి. సో అలాంటప్పుడు ఏంటంటే అది ఎత్తు పొలాలు మొత్తం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛార్జ్ అనేది మీకు తక్కువ కిలోమీటర్స్ చూపించినా కానీ ఛార్జింగ్ పవర్ అనేది ఎక్కువ కన్సంప్షన్ చేస్తుంది. సో రోజుకి నేను 10 కిలోమీటర్స్ చేసినా కానీ సో ఇది మాత్రం నేను గమనించాల్సిన విషయమే. సో ఇక్కడైతే ఇవన్నీ చూసుకున్నాను. 10,000 అనేది నాకు పర్ ఇయర్లో సేవ్ అయిన విషయం, 10,000. అండ్ ఇవన్నీ నేను ఎలా చెప్తున్నానంటే 10,000 అనేది నేను చెప్పింది బేర్ మినిమం. అసలు వర్స్ట్ సిచ్యువేషన్లో 10,000 చెప్పాను, ఎందుకంటే నేను బైక్ వెళ్ళాలన్నా కానీ దూరంగా ఒక 30 కిలోమీటర్స్ సిటీస్లో మీకు ఆల్రెడీ తెలిసిందే, ఒక బస్ నుంచి ఒక బస్కి వెళ్ళాలన్నా కానీ నాకు టైం సేవ్ అయ్యేది. అదేవిధంగా బైక్లో నీట్గా వెళ్ళేసి నీట్గా వచ్చేసేవాడిని. సో నాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది లేదు. సో ఇలా చేస్తే మీరు 10,000 అనేది ఈజీగా 1 ఇయర్కి సేవ్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, నేను కొనొచ్చా అబ్బాయి అంటే కళ్ళు మూసుకొని మీరు ఒక ఫ్యామిలీకి కావాలి అనుకుంటే, ఫ్యామిలీ పర్పస్ బాయ్ నేను మా వైఫ్ మాకు ఒక 35 కిలోమీటర్ల కాలేజ్ ఉంది, పోవచ్చా రావచ్చా అంటే కళ్ళు మూసుకొని బైక్ కొనుక్కోవచ్చు. పిల్లలకి కానీ స్కూటీ యాక్టివా అలానే ఉంటుందండి, ఇంకో మాటే లేదు, యాక్టివా అలాగా మీకు అన్నీ ఉంటుంది. సో కళ్ళు మూసుకొని కొనవచ్చు. అండ్ ఇదే విధంగా డిస్టెన్స్ మాత్రం మీకు లెస్ దెన్ 40 అయితే సెలెక్ట్ చేసుకోండి. 40 పైన ఉంటే మాత్రం నా సజెషన్ అయితే అవసరం లేదు. అండ్ ఇంకొకటి 40, 50, 60 కూడా ఉండొచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు వెళ్ళే దగ్గర ఛార్జింగ్ పాయింట్ కానీ ఉంటాయి. ఎందుకంటే 5 amps కాబట్టి మీకు ఎక్కడైనా పోర్ట్ ఉంటే చాలు, మీరు అలా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట.
అండ్ ఎస్పెషల్లీ మీరు ఒక లేడీస్కి బైక్ కొనాలంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే ఇవ్వండి, మిగతా ఏ బైక్లు వద్దు. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, 60 కంటే మించి స్పీడ్ పోదు కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళంటే మీకు చాలా ఇష్టం అంటే వాళ్ళు స్పీడ్గా వెళ్ళకూడదు అనుకుంటే ఈ బైక్ ఇవ్వండి. 60కి మించి పోరు, యాక్సిడెంట్స్ అనేవి కంపల్సరీ తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఈ సజెషన్స్తో నా యొక్క రివ్యూ ఆఫ్టర్ 1.2 months 1 year 2 months తర్వాత, అంటే 14 నెలల తర్వాత నేను మీకు ఇచ్చే నా రివ్యూ, నేను వేరే వాళ్ళని అడిగి ఇవ్వట్లేదు, నా రివ్యూ నేను చెప్తున్నాను. ఈ బైక్ అయితే కంపల్సరీ కొనుక్కోవచ్చు. నేనైతే ఏ రోజు కూడా ఈ 14 నెలల్లో ఏ రోజు కూడా అయ్యో ఈ బైక్ కొన్నానే, తప్పు చేశానా అని అయితే మాత్రం ఏ రోజు నాకు అనిపించలేదు. సో నా సజెషన్, మీరు ఈ బైక్ కొనవచ్చు. అండ్ సో ఇలా చెప్తూ ఈ వీడియోని ఇప్పుడుతో ముగిస్తున్నాను. సో టాటా, బాయ్ బాయ్. అండ్ ఒకవేళ మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం దయచేసి లైక్, షేర్ అండ్ subscribe to the channel.